ఆల్రెడీ ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ మద్దతుగా దృఢంగా ఉంటావు, ఆఖరికి చీకటి రోజుల్లో కూడా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉన్నావు, ప్రజలకు సేవ చేయాలనే నా అభిరుచిని గమనించి ఎల్లప్పుడూ 100కు 100% సహకారం ఇచ్చావు. జన్మదిన శుభాకాంక్షలు భువనేశ్వరి, నా సర్వస్వం నువ్వే అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. చంద్రబాబు ట్వీట్ కు స్పందించిన నారా భువనేశ్వరి, ధన్యవాదాలండి, ప్రతిరోజు మెరుగ్గా ఉండడానికి మీరే నా ప్రేరణ. ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్న మన పెద్ద కుటుంబం పట్ల మీ భక్తికి నేను గర్వపడుతున్నాను. మీకు మద్దతుగా నేను ఎల్లప్పుడూ ఉంటాను. మీరే నా సర్వస్వం అని రీట్వీట్ చేశారు. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా తన తల్లికి బర్త్డే విషెస్ తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా, మీ ప్రేమ, దయ, మద్దతు నాకు గొప్ప బలం. ప్రజలకు సేవ చేయటం, వ్యాపార చిత్రత, న్యాయం కోసం పోరాడడం పట్ల మీరు చూపిన మీ అంకిత భావంతో మాకు స్ఫూర్తినిచ్చారు. మీరు ప్రతిరోజు మీ తెలివి, దయతో మా జీవితాలను ప్రకాశవంతం చేస్తారు. మీరెల్లప్పుడూ ఆనందంగా ఉండాలమ్మా అని లోకేష్ ట్వీట్ చేశారు. గత ఏడాదిలో నారా భువనేశ్వరి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు ఎంతో ధైర్యంగా ప్రజల్లోకి నిజం గెలవాలి అంటూ పోరాడారు. ఎన్నికల సమయంలో కూడా భువనేశ్వరి ఎన్డీఏ గెలుపునకు విశేషంగా కృషి చేశారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు లోకేష్ కు సపోర్ట్ గా నిలిచారు. చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావటం, లోకేష్ మంత్రి అవ్వడంతో భువనేశ్వరి ఆనందంతో మురిసిపోయారు. ఎన్డీఏ ప్రభుత్వంలో తన భర్త చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని మళ్లీ సగర్వంగా నిలబడుతుందని, రాజధాని రైతుల పోరాటాలు ఫలించి వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆకాంక్షించారు భువనేశ్వరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.